హలో మిమ్మల్నే అండి. సరదాగా సాయంత్రం పూట స్నాక్స్‌గా తినడానికి బండి మీద కొని ముంత మసాలాని ఈజీగా, హైజీనిక్‌గా ఇంట్లోని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా, సులువుగా ఈ మురి మిక్స్చర్‌ని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా గిన్నె తీసుకొని అందులో 1 కప్పు ఫ్రై చేసిన పోహాను తీసుకోవాలి. అలాగే అరకప్పు ఫ్రై చేసిన కార్న్ ఫ్లేక్స్‌ని కూడా తీసుకోవాలి. వీటితో పాటుగా పావు కప్పు ఫ్రై చేసిన వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ముందుగానే నేను వేడి నూనెలో పోహా, కార్న్‌ఫ్లేక్స్ ఇంకా పల్లీలను విడివిడిగా వేసి ఫ్రై చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, ఒక టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను వరకు కారం, పావు స్పూను వరకు పసుపు, 1 స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని తీసుకోవాలి. ఉంటే అర స్పూను వరకు చాట్ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మురి మిక్స్చర్ మంచి ఫ్లేవర్తో ఇంకా టేస్టీగా ఉండడం కోసం 1 స్పూను వరకు మంచి క్వాలిటీ ఉండే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చేత్తోటి మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. రుచి చూసి ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. మురి మిక్స్చర్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బండి మీద ముంత మసాలా వాళ్ళైతే ఇందులో మిర్చి బజ్జీ కానీ, టమాటా బజ్జీని కానీ కట్ చేసి వేస్తూ ఉంటారు. అయితే బజ్జీలు అందుబాటులో లేకపోయినా కారంగా, కమ్మగా ఏదైనా తినాలి అనిపిస్తే ఇంట్లో ఉండే వాటితోని బేసిక్ ముంత మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసి సర్వ్ చేయడమే. అయితే పిల్లలకు బయట బండి మీద కొన్నట్టుగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి ఇలా న్యూస్ పేపర్ని పొట్లంలా చుట్టి ఇందులో వేసి సర్వ్ చేయవచ్చు. అయితే న్యూస్ పేపర్ను ప్రింట్ చేయడం కోసం వాడే ఇంకులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా న్యూస్ పేపర్లో వేయకుండా ఇలా అరటాకు కానీ, విస్తరాకు కానీ వేసి పొట్లంలా చేసుకోవాలి. సింపుల్గా, టేస్టీగా, హైజీనిక్గా చేసుకునే ఈ ముంత మసాలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.